హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. అందులోనూ ముఖ్యంగా సాయంత్రం సమయంలో జరిగింది ఈ క్లౌడ్ బర్స్ట్. దీనివల్ల దారిలో ఉన్నారు చాలామంది, ఆఫీసుల నుంచి పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు, ఇలా చాలామంది. సహజంగానే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఒక్కసారిగా ఈ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే సమయంలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. భారీ వర్షం, కుండపోత వర్షం, కొద్ది నిమిషాల్లోనే మోకాళ్ళు దాటి నడుముల్లోతు వరకు చాలా ప్రాంతాల్లో ఈ వరద ప్రవహిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా సరే మోకాళ్ళకు పైగా నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా చాలామంది ఈరోజు ఎండ వచ్చింది కదా, ఎండ కాసింది కదా అని చెప్పేసి చాలామంది అంబ్రెలాస్ తీసుకువెళ్లకుండా బయటకు వెళ్ళిపోయారు, రెయిన్ కోట్స్ తీసుకువెళ్లకుండా బయటకు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి వర్షంలో తడిసి ముద్దయ్యారు, వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. వరద నీరంతా రోడ్ల మీద ప్రవహిస్తుంది, ఎటూ వెళ్ళలేక నానా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, మీరు మీ ఆఫీసుల్లో ఉంటే మరొక 2 గంటల సేపు ఆఫీసులోనే ఉండండి. సుమారుగా 10 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. సో ఇప్పటికే 7:40 అయింది ఇప్పుడు టైం. 10 గంటల వరకు మరొక 2 గంటల పైనే సమయం ఉంది మనకి. మరొక 2 గంటల పాటు భారీ వర్షం పడుతుంది అంటున్నారు. సో మీరు వెయిట్ చేయండి, మీ ఆఫీసులోనే ఉండండి, మీ ఇళ్లలోనే ఉండండి, బయటకు వెళ్ళొద్దు. అత్యవసరమైనటువంటి పని ఉన్నా సరే మీరు బయటికి వెళ్ళొద్దు. మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు, ఆటోను తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న వాహనాలు, ముఖ్యంగా 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ, అంటే ఆటోలు, బైక్స్ ఈ వరదల్లో చిక్కుకొని ఎక్కడికక్కడ నీటిలో తడిసిపోయి కొన్ని పని చేయకపోవడం, కొన్ని చోట్ల ఎక్కడో ఆగిపోవడం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కనీసం ముందున్నటువంటి వెహికల్స్ కనిపించడం లేదు. భారీ వర్షానికి ముందున్నటువంటి వెహికల్స్ కూడా కనిపించడం లేదు. దీనివల్ల చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఒక వ్యక్తి ఆటోను తోసుకుంటూ వెళ్తున్నాడు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు. చాలా